రోజు మనం వినబోయేది ఎవర్నీ చూడగానే మనసు ఎందుకు కదులుతుందో, మాటల కంటే ముందే హృదయం ఎందుకు మాట్లాడుతుందో అది చూపించే ఒక అందమైన ప్రేమ కథ. ఇది అర్జున్ మరియు మేఘనా కథ. ప్రేమ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో మనమే నిర్ణయించలేం. కానీ వచ్చిన తర్వాత మాత్రం ప్రపంచమే మారిపోతుంది. కాలేజీ మొదటి రోజు. క్యాంపస్లో కొత్త సెమిస్టర్ సందడి. అర్జున్ తన ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి చేతుల్లో ఉన్న పుస్తకాలు అకస్మాత్తుగా కింద పడబోతాయి. అర్జున్ పరిగెత్తి అన్ని పుస్తకాలు పట్టేశాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మేఘనా. గాలి ఆమె జుట్టును నెమ్మదిగా ఊపుతూ, ఆమె కళ్లలో ఉన్న ఆ ప్రశాంతత. ఆ క్షణమే అర్జున్లో ఏదో మొదలైంది. మొదటిసారి చూసినప్పుడే ఏదో ప్రత్యేకమైన అనుభూతి. తర్వాతి రోజుల్లో ఎక్కడికెళ్లినా అర్జున్కి మేఘనా ఎదురుపడుతూనే ఉంది. కోరిడార్లో చిన్న నవ్వులు, లైబ్రరీలో చిన్న సంభాషణలు, తరువాత కాంటీన్లో పెద్ద పెద్ద మాటలు. మేఘనా తన కలల గురించి, తన భవిష్యత్తు గురించి చెప్పేది. అర్జున్ ఆమె చెప్పే ప్రతి మాటను ఎవరైనా కవిత చదివినట్టు వింటుండేవాడు. ఇద్దరి మధ్య దూరం నెమ్మదిగా తగ్గుతూ, హృదయం దగ్గరవుతూ, ప్రేమలా అనిపించే కొన్ని తెలియని భావాలు మొలుస్తున్నాయి. ఒక రోజు రూఫ్టాప్ మీద సూర్యాస్తమయం ఆకాశం రంగుల్ని మార్చుతున్నప్పుడు ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. మేఘనా అంది, కొన్ని మంది మన జీవితంలోకి వచ్చాక వాళ్లను ముందే తెలిసినట్టు అనిపించదా అర్జున్? అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె మాటలు తన మనసులో నడుస్తున్నదానికే సరిపోయాయి. ఆ రోజు ఇద్దరూ ఏమీ చెప్పలేదు. కాని చెప్పని ప్రేమ మాటల కంటే ఎక్కువే. ఒక సాయంత్రం భారీ వర్షం. మేఘనా బస్సు మిస్ చేసింది. అర్జున్ ఆమెను ఇంటికి తీసుకెళ్తానన్నాడు. బైక్ మీద వర్షపు చినుకులు పడుతూ, స్ట్రీట్ లైట్లలో రోడ్డు మెరిసిపోతూ, ఆ క్షణం ఇద్దరి హృదయాలను మరింత దగ్గర చేసింది. మేఘనా జారిపోకుండా అర్జున్ భుజం పట్టుకుంది. అర్జున్ గుండె గట్టిగా కొట్టుకుంటూ, మేఘనా మాత్రం మృదువుగా నవ్వుతూ, అరేయో, ఈ ఇద్దరు ప్రేమలో పడిపోయారనేది స్పష్టమే. ఆమె ఇంటి గేట్ దగ్గరకి చేరుకున్నాక వర్షం ఇంకా పడుతూనే ఉంది. అర్జున్ నెమ్మదిగా అంది, మేఘనా, నాకు నీతో. అతను చెప్పేలోపే మేఘనా అతన్ని ఆపి, నాకు తెలుసు అర్జున్, నేను అదే అనిపిస్తుంది అంది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ కళ్లల్లో మాటలకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. వర్షం మధ్యలో, ఆ గేట్ లైట్ కింద ఇద్దరూ ప్రేమను ఒప్పుకున్నారు. ఆ రోజు నుండి వారి జీవితంలో ఒక కొత్త రంగు చేరింది. క్లాస్ తర్వాత కలిసి నడవడం, ఐస్క్రీం షేర్ చేసుకోవడం, చిన్న చిన్న సర్ప్రైజులు, చిన్న చిన్న గొడవలు, పెద్ద పెద్ద నవ్వులు. ప్రేమ వాళ్ళిద్దరినీ మంచి వ్యక్తులుగా మార్చేసింది. అర్జున్కి మేఘనా ప్రేరణ, మేఘనాకి అర్జున్ నమ్మకం. వాళ్లను చూసినవాళ్లందరూ నిజమైన ప్రేమ అంటే ఇదే అని అనేవారు. కాని ప్రతి ప్రేమకథ లాంటే ఇదిలో కూడా ఒక పరీక్ష వచ్చింది. మేఘనా హైయర్ స్టడీస్ కోసం హైదరాబాదు వెళ్ళాలి. ఈ అవకాశం ఆమె కలల మొదటి అడుగు. కాని అర్జున్కి ఆమె దూరం కావడం చాలా కష్టం. ఎయిర్పోర్ట్లో ఇద్దరూ పక్కపక్కన కూర్చుని ఒక మాట కూడా లేకుండా ఒకరినొకరు చూస్తూ ఉన్నారు. మేఘనా అంది, దూరం ప్రేమను తగ్గిస్తుందా అర్జున్? అర్జున్ చిరునవ్వు నవ్వి, దూరం ప్రేమను ఆపలేవు, దూరం ప్రేమను బలపరుస్తుంది అన్నాడు. రోజులు మారాయి, సమయాలు మారాయి. కానీ రాత్రి 10 గంటల కాల్ మాత్రం ఎప్పుడూ మిస్ కాలేదు. ఆ కాల్లో చిరునవ్వులు, చిన్న చిన్న గొడవలు, అనుభవించిన రోజులు, ఎదురుచూసే రేపు. అందులో ప్రేమ చాలా. వాళ్ళు నిరూపించారు, ప్రేమ అంటే కలిసి ఉండడం కాదు, మనసులు కలిసే ఉండటం. ఒక సంవత్సరం తర్వాత మేఘనా తిరిగి వచ్చింది. అర్జున్ కాలేజీ గ్రౌండ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది. మేఘనా బాగ్తో నడుచుకుంటూ వస్తుంది. చూసిన క్షణంలో అర్జున్ ముఖంలో వెలిగిన ఆ ఆనందం, మేఘనా కళ్లల్లో వచ్చిన ఆ కన్నీళ్లు. వాళ్ళు దగ్గరకు వచ్చి ఎటువంటి మాటలు లేకుండా ఒకరికొకరు హత్తుకున్నారు. అది ప్రేమ. అది ఎదురు చూసిన ఒక సంవత్సరం. అది ఎన్నో భావాల పరాకాష్ట. కొన్ని కథలు ప్రేమని చెప్పవు, ప్రేమే ఆ కథని చెబుతుంది. అర్జున్, మేఘనా కథ అలా మనసుల్ని తాకే ఒక అందమైన ప్రయాణం. ప్రేమ దూరాలను కాదు, మనసులను మాత్రమే చూట్టుంది.